వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్ని. ఈరోజు ఒక కొత్త రెస్టారెంట్తో మీ ముందుకు వచ్చాను. బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే ఇది ఒక మంచి రెస్టారెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రెస్టారెంట్లో టేస్ట్ అదిరిపోతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. నాన్ వెజ్ రెస్టారెంట్, అరేబియన్ రెస్టారెంట్. ఇది తిరుపతిలో ఉంది. మనకు మామూలుగా బిర్యానీ అంటే ఒక ప్లేటు, సింగిల్ ప్లేట్ వస్తాయి కదా, అట్లా కాకుండా ఇది మండీ బిర్యానీ. ఓన్లీ మండీ బిర్యానీ మాత్రమే ఇక్కడ దొరుకుతుంది. మండీ బిర్యానీ అంటే 2, 4, 6 మంది తినే కాంబో ప్యాక్స్ వస్తాయి. అలాంటి మండీ ప్యాక్ మాత్రమే దొరుకుతుంది ఇక్కడ. అన్నీ మండీనే దొరుకుతాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చికెన్ మండీ తీసుకున్నాను, ఇప్పుడు ప్రాన్స్ మండీ తీసుకున్నాను. దాంతోపాటు ఒక స్టార్టర్ తీసుకున్నాను. స్టార్టర్ పేరు చికెన్ టర్కిష్ గ్రిల్. ఫస్ట్ స్టార్టర్ తీసుకున్నాను, ప్లేట్ 300 రూపీస్. ఇదే చికెన్ టర్కిష్ గ్రిల్. ఎలా ఉందో చూడండి. పెద్ద పెద్ద పీసులు పెట్టినాడు, బాగా రోస్ట్ చేసి అంటే గ్రిల్ చేసి వేసినాడు. మధ్యలో దానిపైన అంతా కూడా క్యాబేజు, కొత్తిమీర, క్యారెట్ వేసినాడు. ఎర్రగడ్డ, క్యారెట్, కీరకాయ, నిమ్మకాయ, మయోనీస్ పెట్టినాడు. చూసేదానికి చాలా బాగుంది. ఇది టేస్ట్ చేస్తాం ఎలా ఉందో. ఇవన్నీ డౌట్ లేదు, చాలా బాగుంటాయి టేస్ట్. నేను టేస్ట్ చేసినాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది. పీస్ చూడండి ఎంత పెద్దది ఉందో. ఒక్కొక్క పీసు పెద్దదిగా పెట్టాడు. బోన్లెస్ పీస్ 6 పీసులు వచ్చాయి. భలే ఉంది. దాంతోపాటు వెజిటబుల్ ముక్కలు కూడా ఇచ్చాడు. చాలా బాగుంది. టేస్ట్ సూపర్గా ఉంది. చికెన్ ఫ్రెష్గా ఉంది. గ్రిల్ చేసి దానిపైన ప్యూర్ మసాలా, వాళ్ళు చేసిన మసాలాతో వేసినారు. కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంది, కారము సాల్ట్ కొద్దిగా తక్కువగా ఉంది. మీతంతా కూడా అదిరిపోయింది. ఇది స్టార్టరు. మనం బిర్యానీకి ముందు తీసుకునే స్టార్టర్స్ కొన్ని రెస్టారెంట్స్లో బాగుంటాయి, కొన్ని రెస్టారెంట్స్లో బాగుండవు. కానీ యాక్చువల్గా ఈ అరబిక్ రెస్టారెంట్లో స్టార్టర్ అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే బిర్యానీతో పాటు మండి అన్నాం కదా, దాంతో కూడా పెద్ద గ్రిల్ పీస్ ఇస్తాడు. అదే స్టార్టర్ లాగా ఉంటుంది. అయినా నేను అడిషనల్గా తీసుకున్నాను, బాగుంటుందని. చాలా బాగుంది. రికమెండెడ్. 300 రూపీస్ దీని ప్రైజు. మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు ట్రై చేయండి. మయోనీస్ నాకు ఇష్టం లేదు. మామూలుగా బ్రెడ్లో మయోనీస్ అద్దుకొని తింటే బాగుంటుంది, కానీ చికెన్లో మయోనీస్ పెద్దగా బాగుండదు కాబట్టి నేను మయోనీస్ పక్కన పెట్టేశాను. బాగుంది కాంబినేషన్. నెక్స్ట్ బిర్యానీ చూద్దాము. ఈ ప్లేట్ చూస్తానే ఎప్పుడెప్పుడు తినేద్దామా, టేస్ట్ చేస్తామా అనింది. బిర్యానీ ప్లేటు చాలా పెద్దది. ఇదే మండీ ప్లేటు, మిడిల్ ప్లేట్. ఇది మిడిల్ సైజ్. ఇంకా దీనికంటే పెద్ద సైజులు 2 ఉన్నాయి. ఇది 2 తినొచ్చు. ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ప్రాన్స్ బిర్యానీ అంటే నేను ఏమనుకున్నానంటే ప్రాన్స్తో వండుతాడు అనుకుంటే, చికెన్ బిర్యానీ పక్కన తీసి దానిపైన ప్రాన్స్ KFC స్టైల్లో చేసి పైన వేసిన్నాడు. అక్కడక్కడ క్యారెట్ ముక్కలు, ఎర్రగడ్డ ముక్క, వెజిటబుల్ పీసులంతా పెట్టేసిన్నాడు. సేరవా పెట్టినాడు. జీడిపప్పులు కూడా ఉన్నాయి. ఇంకా బిర్యానీ అంటే దీని కథ వేరుగా ఉంటుంది. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి ప్రాన్స్ తీసుకుందాము అంటే వెరైటీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా ఉంటుంది అనుకోలేదు. చూడండి ప్రాన్స్ ముక్కలు చాలా పెట్టున్నాడు. చూడండి బాగా KFC స్టైల్లో పిండిలో అద్దేసి బాగా వేయించేసి దానిపైన వేసేసినాడు. యాక్చువల్గా దాంట్లోనే చేస్తే బాగుంటుంది. నేను యాక్చువల్గా ప్రాన్స్ బిర్యానీ అంటే అలానే చేస్తాడు అనుకున్నాను, కానీ అలా చేయలేదు వీళ్ళు. అది ఒకరోజు డిసప్పాయింట్ అయినా. క్రిస్పీగా ఉంది, ప్రాన్స్ కూడా బాగున్నాయి.
ఇంకా బిర్యానీకి వస్తే టేస్ట్ సూపర్గా ఉంది. నేను అనుకున్నట్లే బిర్యానీ ఎప్పట్లాగా టేస్ట్ సూపర్గా ఉంది. ఇది చికెన్ బిర్యానీ లాగే అనిపించింది నాకు. ఎందుకంటే ప్రాన్స్ బిర్యానీ కాదు, ఇది ప్రాన్స్ పైన పెట్టి తీసుకొని వచ్చారు. ఎక్స్ట్రా లార్జ్ రైస్ చాలా సూపర్గా ఉంది. మధ్య మధ్యలో జీడిపప్పులు ద్రాక్ష తగులుతా ఉంటే అది ఇంకొక లెవెల్లో ఉంది టేస్ట్. ఎవరైనా ఇద్దరు తినాలా అనుకుంటే మిడిల్ ప్లేట్ తీసుకోండి, నలుగురు పోతే పెద్ద ప్లేట్ తీసుకోండి. ఎక్సలెంట్గా ఉంది, రికమెండెడ్. అందువల్ల ఫస్ట్ బిర్యానీ తినేసి మళ్ళీ ప్రాన్స్ తినాల్సి వచ్చింది. దీంట్లో కూడా ఉప్పు కారం కొద్దిగా తక్కువగా ఉంది. ఈ మండి బిర్యానీ తీసుకుంటే కడుపు నిండా తినచ్చు. అసలు కొన్నిసార్లు తినలేము, ఇద్దరు కూర్చున్నా కూడా తినలేము, అంత బిర్యానీ ఇస్తాడు. ప్లేటు వీడియోలో సరిగా కనబడడం లేదు కానీ చాలా పెద్ద ప్లేట్ ఇది. దీంట్లో 2 సేరువాలు ఇస్తారు మనకు. ఒకటి రసంలా ఉంటుంది, ఒకటి పప్పులాగా ఉంటుంది. అంటే మనకు ఇక్కడ చికెన్ మండి, మటన్ మండి, బిర్యానీ మండి అన్నీ మండీలే దొరుకుతాయి. మండి బిర్యానీ, తందూరి కూడా ఉంటుంది ఇక్కడ. ఫిష్ మండి, అలా వెరైటీస్ ఉంటాయి. స్టార్టింగ్ సింగిల్ మండి కూడా ఉంటుంది. ఒకరు తినేదానికైతే సింగిల్ మండి ఉంటుంది, 400 ఉంటుంది. మిడిల్ మండి అంటే మీడియం సైజ్ ప్లేట్ వస్తుంది, అది 450, ఇద్దరు తినచ్చు. అదే మాదిరి పెద్ద మండి బిర్యానీ ఉంది, అది 600 అవుతుంది ప్లేట్, నలుగురు తినచ్చు. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. ఇది అరబిక్ స్టైల్లో కూర్చొని తినాలి. కింద పీటలు వేసి ఉంటారు, వాటిపైన బెడ్లు పీటల పైన కూర్చొని తినాలి. టేబుల్స్ కూడా ఉంటాయి. ఇది తిరుపతి కరకంబాడి రోడ్లో ఉంది. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను, ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే లిమిటెడ్గా ఉంటాయి ఇక్కడ ఐటమ్స్. లిమిటెడ్గా ఉన్నా కూడా ప్రతి ఐటమ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది మండీ టైపు గ్రిల్ చేస్తారు, గ్రిల్ చేసి పెడతారు కాబట్టి టేస్ట్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. నేను క్రిస్పీ ప్రాన్స్, దాంతోపాటు కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను. మీరు ఎవరైనా పోవాలనుకుంటే నేను అడ్రస్ చెప్తాను, ఎక్సలెంట్గా ఉంటుంది, పోయి తినండి. తిరుపతిలో చాలా రెస్టారెంట్స్ టేస్ట్ చేసినాను కానీ ఇక్కడ ఈ రెస్టారెంట్కు ఉన్న టేస్ట్ ఎక్కడ లేదు. ఇది అరబిక్ రెస్టారెంట్. ఇది తిరుపతి కరకంబాడి రోడ్లో ఉంది. ల్యాండ్ మార్క్ ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్ సైడ్ వస్తుంది. అరేబియన్ మండీ రెస్టారెంట్. దీని లోపల డివిజన్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, కావాలంటే కింద పేట్లు కూడా ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. నేరుగా లీలామహల్ నుంచి కరకంబాడికి వెళ్లే రూట్లో రైట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది, రైట్ సైడ్ ఇది వస్తుంది. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.